అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ప్రతిరోజు పెళ్లి రోజే. ఈ కథను రచించిన వారు ధృవ గారు. ఇంకా కథలోకి వెళితే, చలి దట్టంగా కురుస్తుంది. కోడి కూసే వేళ అయ్యింది. తలుపు తీసి బయటికి వచ్చాడు రంగడు. 70 ఏళ్ళు ఉంటాయి. అగ్గిమంట పెట్టాలి అని గడ్డికర్రలు తెచ్చాడు. అగ్గి పెట్టే తేలేదు. వెనకాల రాజమణి వచ్చింది దీపం పట్టుకుంటూ. రాజమణికి 60 ఏళ్ళు ఉంటాయి. అగ్గిమంట పెట్టారు. మణి చలి చంపేస్తుంది కదూ అన్నాడు రంగడు. చలి కాగుతూ చలికాలం చలికాక ఎండ ఉంటుందా మామా అంది రాజమణి. అది నిజమే అని నవ్వాడు. నీకు గుర్తుందా రాజమణి, మనం వయసులో ఉన్నప్పుడు చలి ఓడిపోయేది కదూ అన్నాడు మీసం మెలేస్తూ. ఆ అంటే అక్కడికే, ఊ అంటే అక్కడికే, చింత చచ్చినా పులుపు చావదన్నట్టు వదిలితే ఈ వయసులో కూడా పెళ్లి చేసుకుంటావని నవ్వింది. నీవు ఉంటే చాలే రాజమణి, చలేటి దాని తాత వచ్చిన మడిచి ముడ్డి కింద పెట్టి చుట్ట వెలిగించి కూర్చుంటా. నోరు ముయి మామ, బ్రహ్మముహూర్తంలో పాడు మాటలేటి అంది. ఈ కొవ్వే, చల్లని చలి పక్కనే నా ఆలి, ఎదురుగా మంట, సరసం కాపోతే ఇంకా ఎటొత్తది. చాలే సంబడం, పెళ్ళైనప్పటి నుండి ఊపుతూనే ఉన్నాగా మంచాలు అంది. ఆ రోజులు తలుచుకుంటూ చలి ఎగిరిపోదు అన్నాడు. నీకు మళ్ళీ యవ్వనం రాదు మామ అంది నవ్వుతూ. అయితే నన్ను ముసలోడిని అంటావు అన్నాడు పౌరుషంగా. వెనకటికి నీలాంటోడు కాళ్ళకి కాటుక చూపిన కళ్యాణం కావాలన్నాడట మామ అని నవ్వింది. ఏటే ఆ ఇకైకలు పకపకలు నాకు గనుక చిర్రెత్తింది అనుకో, రేపే మంచి పడుచు పిల్లని పెళ్లి చేసుకుంటా. అప్పుడు నువ్వు ఏడుస్తావు. సాల్లే బడాయి, చలినే తట్టుకోలేవింకా పడుచు పిల్లనేం తట్టుకుంటావని నవ్వింది. వాళ్ళు ఎదురుగా వీళ్ళ దాంపత్యాన్ని చూసి అగ్గి కూడా నాట్యం చేస్తుంది. చలి కూడా సిగ్గిపడుతుంది. తెల్లవారే వరకు మాటల్లో మునిగిపోయారు. ఆమెకి అతనే లోకం, అతనికి ఆమె లోకం. మొదటి రాత్రి రంగడు హుషారుగా లడ్డూలు తింటూ మణి కోసం ఎదురుచూస్తున్నాడు. పెళ్లి తెర తీసినప్పుడు చూశాడు. ఉంగరాలు మార్చుకుంటున్నప్పుడు చూశాడు. పూబంతి ఆడినప్పుడు చూశాడు. ఇంకా తనివి తీరలేదు. కొలను తామరాకులా ఉంది రాజమణి. ఆమె బుగ్గ మీద చుక్క, ఆ తామరాకు మీద నీటిబొట్టు. అలా ఆలోచనలు ఉన్నాడు రంగడు. చటుక్కున తలుపు చప్పుడు. ఒళ్ళు జల్లుమంది రంగడికి. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తెలియని అలజడి. గుండె గూడ్స్రైల్లా పరిగెడుతుంది. ఆడవాళ్ళంతా కలిసి రాజమణిని లోపలికి తోసేశారు. పాల గ్లాసు చేతిలో పట్టుకుని సిగ్గుపడుతున్న రాజమణి అమృతం తీసుకొచ్చిన దేవతలా ఉంది. సిగ్గుపడుతూ వచ్చి ఎదురుగా నిల్చుంది. రంగడు కళ్ళు విశాలమయ్యాయి. ఆ కళ్ళల్లో ఓ మెరుపు. ఆ వెలుగుల చూపులకి రాజమణి బుగ్గలు మరింత ఎరుపెక్కాయి. కూర్చో రాజమణి అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తన తలపైకెత్తి చూడు నన్ను, సిగ్గుపడుతూ చూసింది. ఆ చూపుల బాణాలు రంగడి గుండెల్లో గుచ్చుకున్నాయి. 5 రోజుల పెళ్లి జరిగింది. ఒకటే కోలాహలం. ఇప్పుడు దొరికింది ఏకాంతం. నాకో మాట కావాలి, ఇస్తారా అని ధైర్యంగా అడిగింది. చెప్పు రాజమణి, మనిద్దరం ఒకటి కాబోతున్నాం. ఎప్పుడూ ఒకటిగానే ఉండాలి. ఆలు మగలు అన్నాక చిన్న గొడవలు వస్తాయి. అలా వచ్చినా మనం కలిసి పడుకోవాలి. మీ గుండె నా తలగడ. మళ్ళీ పొద్దున్నే మీ కౌగిలింతతో మనం మాట్లాడుకోవాలి అంది. నీ నోటిలో చక్కెర పొయ్య. నా మనసులో మాటే గదే నువ్వు చెప్పింది. అలాగే అన్నాడు మీసం మెలేస్తూ. అది చలికాలమే. వారి ప్రణయానికి చలిని చిన్నబోయింది. రాజమణి వినయశీలి. భర్తను తాను చూపుల్లో బంధించగల నేర్పరి. రంగుడు కూడా తన శాంతి స్థానమైన భార్యని అనుగమించాడు. మంచి చెడు మాట్లాడుకుంటారు. పనుల్లో సాయం చేసుకుంటుంటారు. 4 బర్రెలు, 2 దేశీయ ఆవులు ఇంటి నిండా. రాజమణి అత్తగారు ఎప్పటినుంచో పాలు, నెయ్యి, వెన్నతో పాటు స్వీట్లు, కాదం పూస లాంటి తినుబండారాలు అమ్ముతుంది. ఇప్పుడు ఆమె లేదు. రంగడు అందులో చెయ్యి తిరిగినవాడు. రంగడు పెళ్లికి బూందీ చేస్తే తిన్నవాళ్ళు రంగడు మర్చిపోరు. పెళ్ళిళ్ళకి, ఇతర అశుభకార్యాలకి వీళ్లే పిండి వంటలు చేస్తారు. చుట్టుపక్కల 10 ఊరుల్లో వీళ్ల ఇంటి నుంచి పోతాయి స్వీట్లు, ఇతర తినుబండారాలు. రాజమణి కూడా చాలా త్వరగా నేర్చుకున్నది. 4 చేతుల పని, 4 చేతుల సంపాదన.
డబ్బు ఎప్పుడూ జాగ్రత్తగా వాడేది రాజమణి. ఇద్దరికీ చాలా ఏళ్ళు. పిల్లలు లేరు, కానీ వాళ్ళ సంసారంలో కలతలు లేవు. పిల్లల కోసం చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎన్నో నూతులు, ఎందరో సేద అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశారు. చిన్న పిల్లలకు బట్టలు పెట్టారు. చాలా ఏళ్లకి శ్రీవాణి పుట్టింది. అందమైనది. ఎక్కడికి వెళ్ళినా, చివరికి బజారుకు వెళ్ళినా కలిసే వెళ్తారు. ఊరంతా చూడే ఇడ్డూరం. ఈ వయసులో కూడా కలిసే పోతారు. పిల్ల పుట్టాక ముందు దేశ సంచారం చేశారు. కాశీ, రామేశ్వరం, అయోధ్య, ద్వారక. ఆ ఊర్లో తీర్థయాత్రలకి వెళ్ళిన మొదటి జంట, ఆఖరి జంట అదే. శ్రీవాణి పుట్టి 3 నెలల తరువాత చనిపోయింది. ఎందుకే ఏడుస్తావు? ఇచ్చినోడే తీసుకున్నాడు. నాకు నీవు, నీకు నేను చాలుగదే అని భార్యలో ధైర్యం నింపాడు. ఊరిలో మంచి వ్యాపారవేత్త, తను బ్రతుకుతూ నలుగురు మంచి కోరేవాడు. ఊరిలో గొడవలతో పాటు చుట్టుపక్కల గొడవలు తీర్చిన మంచి మనసున్నాడు. ఎన్నో జీవితాలు నిలబెట్టాడు. వీళ్ళిద్దరి అలా నడిచి వెళ్తుంటే ఆది దంపతులు వెళ్తున్నారా అనే భావం కలిగేది ఊరి జనానికి. ఊరిలో ఎవరు ఆకలి నిద్రపోకూడదని అన్నపూర్ణమ్మ భోజనశాల పెట్టాడు. భిక్షగాళ్ళు, సాధువులు, ఊర్లోని పేదవాళ్ళు అక్కడే తినేవారు. ఊర్లో వ్యాయామశాల పెట్టాడు. ఇదంతా ఊరి కరణం గారికి కంటగింపుగా మారింది. పిల్లికి బెచ్చం పెట్టని కరణం తనని అందరూ నమస్కరిస్తారు, వెనక్కి తిరిగి తిట్టుకుంటారు. తన పరపతిని ఉపయోగించి అన్నపూర్ణశాల తీసేద్దామని చూశాడు. ఊర్లో బిచ్చగాళ్ళు పెరిగిపోతున్నారు అని అతని వాదన. చుట్టుపక్కల గ్రామాల వారు తినేవారు. ఊరిలో నీటి కరువు ఉంది అని ప్రభుత్వానికి ఫిర్యాదు ఇచ్చాడు. కొన్ని షరతులు నడిపించుకోమని ప్రభుత్వం చెప్పింది. కరణం ఎలాగైనా కష్టాల పాల చెయ్యాలనుకున్నాడు. కరణం పొలాలు దాటే రంగడుగు పొలంకి పోవాలి. ఆ దారులు మూసివేసేవాడు. దొంగలకి దారులు చెప్పి వాళ్ళ ఇంటిలోకి పంపాడు. కానీ ఏమీ దొరకలేదు. అది రాజమణి చతురత. ఏనుగు తొండం పెట్టెలు. పొట్టే మొయ్యలేరు, పగలగొట్టలేరు. వాళ్ళకి విలువైనవి ఏమీ దొరకలేదు. ఇత్తడి బిందెలు దొంగతనం. అది తీయగానే వరుసగా అన్ని బిందెలు పడ్డాయి. చప్పుడయింది. పారిపోయారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కరణం ఆగడాలు ఆట కట్టించడానికి రాజకీయాలలోకి వచ్చాడు రంగడు. వీళ్ళు సంసారం నిత్య నూతనం, పచ్చతోరణం. రాజామణి పూల మొక్కలంటే ప్రాణం. అన్ని రకాల మొక్కలు పెంచేది. ఆ మొక్కలు అలాగే సంసారం పచ్చగా ఉంది. సర్పంచ్గా గెలిచాడు. ఊరికి ఎన్నో తెచ్చాడు. కరెంటు, రోడ్డు, ఫోన్, టీవీ. ప్రగతి రంగడు వల్లే సాధ్యమైంది. చివరికి తన డబ్బులతో ఊరికి బస్సు కూడా తీసుకొచ్చాడు. చివరికి వైద్యుడిని కూడా తీసుకొచ్చాడు. కరణం కూతురు డ్రైవర్తో లేచిపోయింది. భార్య చచ్చిపోయింది. కొడుకు వేశ్యాలతో తిరిగి ఆస్తి హారతి కర్పూరం చేశాడు. ఊరిలో స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. విడాకులు లేకుండా చేశాడు. ఇంట్లో ప్రతిరోజు మామిడాకులు కడతాడు స్వయంగా రంగడు. మామిడాకులు మా అంటే సంస్కృతంలో వద్దు, అర్థం వద్దు, విడాకులు. సంసారాలు పచ్చగా ఉంటేనే జీవితాలు పచ్చని పొలలా దర్శనమిస్తాయి. ఊర్లో లైబ్రరీ పెట్టాడు. ఆడవాళ్లకు కుట్లు, అల్లికలు, చిన్న చిన్న వ్యాపారాలు ఎలా చేయాలో చెప్పాడు. తాను వ్యాపారం మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చాడు. కానీ వారి దినచర్య మారలేదు. టీవీ ఉంది, వారానికి ఒకసారి సినిమా అంతే. రేడియో ఉంది, పనిలో అలసట తెలియకుండా ఉండడానికే. కురుగ్రామాన్ని చాలా మార్చాడు. ఆ ఊరు నుండి ఎంతోమంది మిలిటరీకి వెళ్ళారు. ఆడవాళ్ళకి విలువనివ్వడంతో తన వ్యాపారం పెరిగి సామ్రాజ్యం అయింది. తాను ఎంత సేవ చేయాలనుకున్నాడో అంతా చేశాడు. తనని ప్రాణంగా చూసుకునే అమ్మ ఉన్నంత వరకు తాను అదృష్టవంతుడు. ప్రేమగా చూసినే భార్య ఉన్నంత వరకు సుఖవంతుడు. అది ఇల్లు కాదు, కోవెల. వాళ్ళు భార్యాభర్తలు కాదు, ఆది దంపతులు. వాళ్ళ మనసుల్లాగే ఇల్లు కూడా విశాలం. ముఖాల్లోని చెరగని చిరునవ్వు. కలిసిమెలిసి నెట్టుకొచ్చారు. పని మీద ఒంటరిగా బయటికి వెళ్ళిన రంగడు ఇంటికొచ్చాక ప్రతిదీ భార్యకు చెప్పేవాడు పూసగుచ్చినట్టు. రాజమణిని అడిగాడు, నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా మణి? ముసలివాళ్ళం అవుతున్నాం కదా, తీర్చేస్తా అన్నాడు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు నువ్వు దొరికావు మామ. అడగకుండానే నాకు కావలసినవన్నీ తెచ్చిపెడతావు. నీలాంటి మొగుడు ఉన్న వాళ్ళకి ఇంకేం కోరికలు ఏముంటాయి? ఈ నగలు, ఈ సంపాద కాదు మామ నాకు ఆనందం ఇచ్చేది నువ్వు నా పక్కన ఉన్నప్పుడే.
ఊరుకోవే, నాకు అంతే కాదు. దేవుడిని ఎందుకు నమ్ముతానో తెలుసా? నిన్ను నాకిచ్చినందుకు. నీవు చాలు మణి. చచ్చినా నా ప్రాణం కూడా లేచిపోతుంది. ఈరోజు నాకు ఇంత పేరు, నేను ఇన్ని సాధించాను అంటే ఎవరి వల్ల? నీ వల్ల కదూ అన్నాడు. పెళ్ళం కొంగు పట్టుకు తిరుగుతాడు అని కొందరు అనుకుంటున్నారు మామ అంది. ఏడిశారెదవ తొత్తి కొడుకులు. వాళ్ళు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోళ్లే కదే. ఇంట్లో పెళ్ళాన్ని ఏడిపించి శనిని సుఖపెట్టే దరిద్రపు నాయిళ్ళు. కుక్కలు అలాగే మురుగుతుంటాయి. 4 పంచెలు ఎగ్గొట్టి గడవలెక్కిపోయి రాజుగారి సభలో లాగా ప్రపంచంలో ఎటి జరగాలో వీళ్ళు చెప్తుంటారు. చేతకాని వాళ్లే అరుస్తారు కాకుల్లాగా. చేతనైన గద్ద అరదు అన్నాడు. అంతే మామ, వాళ్ళు బతకలేరు, బతికితే చూడలేరు అంది. వాళ్ళకి ఎటు తెలిసే ఆడదాని విలువ? ఆడదాని కడుపున పుట్టి ఆడనోళ్ళైతే తక్కువ చేసి చూస్తాడు. ఎంత తెలివి తక్కువోడే. ఆడది నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమని తట్టుకోవడం మగాడి తరం కాదే. తల్లిని, చెల్లిని, ముఖ్యంగా భార్యని గౌరవించినోడు ఎప్పటికైనా రాజునే నాలానా అన్నాడు. నువ్వు దేవుడివి మామ అంది. కారుతున్న కన్నీళ్లు చీరతో ఒత్తుకుని. ఊకోవే, లక్ష్మీదేవి ఉంటేనే విష్ణుమూర్తి, పొరమ్మ ఉంటేనే శివుడు. ఆడది లేకపోతే మగాడు లేడు, అసలు సుట్టే లేదు అన్నాడు. భర్త వైపు అలా ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది. చాలా సంవత్సరాల క్రితం పక్క ఊరి జమీందారు జన్మదిన వేడుకకి వెళ్ళాడు రంగడు. 2 స్నేహితులు. రంగా, నా వేడుకలకి నువ్వు వస్తావని నాట్యశిఖమనే తిలోత్తమని తీసుకొచ్చాను. తనకు బహుమానం ఇవ్వబోతే నీతో పొత్తు కోరింది. ఊరుకో రాముడు, మా ఆవిడిని తప్ప ఇంకే ఆవిడిని తాకను అని తెలుసు రాయుడు. మీ ఆవిడకు తెలియదుగా రంగా అన్నాడు. నా అంతరాత్మకి తెలుసుగా రాయుడు. నన్ను నమ్ముకుని ఎన్నో కలలతో నాతో జీవితం పంచుకోవడం కోసం వచ్చిందయ్యా నా భార్య. తాను తప్పు చేస్తే తట్టుకోలేని వాడిని నేనెలా తప్పు చేస్తాను అన్నాడు. రాయుడు అక్కడి నుంచి వేగంగా బయటికెళ్ళాడు. తిన్నగా భార్య గదిలోకి వెళ్ళాడు. భార్య ముఖం చూడ్డానికి కూడా సిగ్గేసింది. చింతామణి, నన్ను క్షమించు అని కాళ్ళు పట్టుకున్నాడు. ఏమైందండి అంది. వయసు వచ్చిన కాడి నుండి వైశల్యతో సరసాలాడాను. వివాహం తరువాత కూడా నువ్వు ఎంత కింది ఉంటావో నేను ఊహించగలను. నన్ను క్షమించు అన్నాడు. భార్యాభర్తల మధ్య క్షమాపలేమిటి అంది. ఇద్దరూ జంటగా వచ్చి రంగడికి సన్మానం చేశారు. నీలాంటి స్నేహితుడు ఉండాలి రంగా. చింతామణి రంగడుని కళ్ళతో నమస్కరించింది. నా పూజలు ఫలించి నీ ఒడిలో పోవాలి అని ఉందయ్యా అంది. అలా అనకుమణి, చావు గురించి ఎందుకు ఆలోచన? ఏదో రోజు వత్తది. అప్పటిదాకా బతకాలి సరేనా? ఏమో, నాకు కోరికలవని అంది. నిద్ర లేవగానే భార్య ముఖం చూస్తాడు రంగడు. ఆ రోజు ఆ ముఖంలో తేజస్సు లేదు. ముట్టుకున్నాడు. చల్లగా ఉంది. కన్నీరు జలజలా రాలింది. నిజమా కల అని కాసేపు అలానే ఉండిపోయాడు. ఒక్కసారి అంతా గుర్తుకు వచ్చింది. మదిలో అన్ని జ్ఞాపకాలు. 2 చనిపోయారు. ఊరికి ఒకటే జాతరలా జనాలు వస్తూనే ఉన్నారు. 2 కట్టెలు కలిసే కాలాయి. ఇది చూడలేను అన్నట్టు ఆకాశం కన్నీటి చుక్కలు కురిపించింది. ఆప్యాయత, అనురాగం, నమ్మకం ఉంటే ప్రతిరోజు పెళ్లి రోజే. తల్లి గొప్పదా అని గొప్పదా అంటే ఒక మార్కు ఎక్కువ. పెళ్ళానికి తల్లి బిడ్డ మధ్య రక్త సంబంధం ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య ఉండేది శారీరక మానసిక సంబంధం. భార్య కూడా భర్తని ఓ బిడ్డలానే చూసుకుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.